వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బేతాళుడు చెప్పిన రెండవ కథ ఏమిటో చూద్దామా? మళ్ళీ శవాన్ని భుజం మీద వేసుకుని విక్రమార్క మహారాజు కాళికాదేవి కుడివైపు నడుస్తున్నాడు. బేతాళుడు మళ్ళీ రెండవ కథ ఇలా మొదలుపెట్టాడు. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో ధర్మశర్మ అనే బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. అతనికి 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. కూతురికి పెళ్లి వయసు వచ్చిందని ఆమెకు తగిన సంబంధం చూడటానికి కొడుకుతో సహా పొరుగురు వెళ్ళాడు. ఆ రోజు రాత్రే ధర్మశర్మ ఇంటికి ఒక బ్రాహ్మణ కుర్రాడు వచ్చాడు. విశ్రాంతి తీసుకోవడానికి చోటు అడిగాడు. ధర్మశర్మ భార్య సరే అని చోటు చూపించింది. తినడానికి భోజనం తీసుకుని వచ్చి అతని వివరాలన్నీ అడుగుతుంది. వివరాలు నచ్చడంతో తన కూతురికి తగిన భర్త అవ్వడానికి సరిపడా అర్హతలన్నీ ఉన్నాయని, యోగ్యుడిలా ఉన్నాడు అనుకుని సంతోషించి ధర్మశర్మ వచ్చే వరకు ఉండమని అడుగుతుంది. అతను సరే అని ఒప్పుకున్నాడు. ధర్మశర్మ కొడుకు తండ్రిని ఒక ఊరిలో దింపి స్నేహితుడిని కలిసి వస్తానని వెళ్ళాడు. ధర్మశర్మకి ఒక బ్రాహ్మణ యువకుడు నచ్చి అతను అన్ని విధాలా సరిపోతాడని ఆ యువకుడితో సహా ఇంటికి వస్తాడు. స్నేహితుడిని కలిసి వస్తానన్న కొడుకు సాయంత్రానికి స్నేహితుడు సరిగ్గా సరిపోతాడని వాళ్ళ ఇంట్లో మాట్లాడి మాట ఇచ్చి స్నేహితుడితో సహా వస్తాడు. ఈ ముగ్గురిలో ఎవరితో వివాహం చెయ్యాలో అర్థం కాలేదు. ఎవరిని కాదనడానికి ఏ ఒక్క కారణం లేదు. ముగ్గురు అన్ని విధాలా తగినవారే. పరిస్థితి చేయి దాటి తీవ్రంగా అవుతుంది. ధర్మశర్మ ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకదు. అంతలోనే ధర్మశర్మ కూతుర్ని పాము కరిచి ఆమె చనిపోతుంది. ఆ కన్య దహన సంస్కారాలన్నీ ఆ ముగ్గురు యువకులు శ్మశానానికి వెళ్ళి చేస్తారు. శుభకార్యానికని పిలిచి ఇలా అశుభానికి మీ సాయం తీసుకోవాల్సి వచ్చిందని తల్లిదండ్రులు అన్నా కుమిలిపోతారు. శ్మశానానికి వెళ్ళిన ముగ్గురిలో ఒకరు చితాభస్మాన్ని తీసుకుని మూట కట్టుకుని దేశాంతరం వెళ్ళిపోతారు. ఇంకొకరు సన్యాసిగా మారి అస్థికలు మూట కట్టుకుని వెళ్తారు. ఇంకొకరు ఆ శ్మశానంలోనే పాక వేసుకుని ఆమెనే తలుచుకుని రోజంతా ఏడుస్తూ రోజులు గడుపుతాడు. సన్యాసిగా మారినవాడు ఒక గ్రామంలో భిక్షాటన చేస్తూ ఒక ఇంటికి అతిథిగా భోజనానికి వెళ్ళాడు. భోజనానికి ఏర్పాట్లు చేస్తున్న ఆ ఇంటావిడ పిల్లాడు పేచీ పెడుతుంటే విసుగొచ్చి ఆ పిల్లాడి రెక్క పుచ్చుకొని వీధిలోకి నెట్టేస్తుంది. ఆ పిల్లాడు చనిపోతాడు. ఇదంతా కళ్ళారా చూసిన సన్యాసికి కోపం వచ్చి, ఇంత పాపానికి ఒడగడతావా? నువ్వు అసలు తల్లివేనా? నీ చేతి భోజనం నేను స్వీకరించను అని ఇంటి నుండి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని వచ్చి ఆశ్చర్యపోతూ భోజనం చేయకుండా వెళ్ళడానికి కారణం ఏమిటని అడుగుతాడు. సన్యాసి జరిగింది చెప్తాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని, ఇంతేనా? ఇది మాకు మామూలే అని అతని దగ్గరున్న సంజీవిని తీసి పిల్లాడి దగ్గర పెట్టి మంత్రాన్ని వేస్తాడు. ఆ పిల్లాడు నిద్ర నుండి లేచి వచ్చినట్టు పరిగెట్టుకుని వస్తాడు. ఈ అద్భుతానికి ఆశ్చర్యపోతూ సన్యాసి ఆ బ్రాహ్మణుడికి శిష్యుడై సంజీవిని బెత్తం మహిమ మంత్రంతో సహా నేర్చుకుని తిరిగి బ్రాహ్మణ కన్య మరణించిన ప్రదేశానికి తిరిగి వచ్చాడు. తన దగ్గరున్న చిదాభస్మాన్ని ఒక చోట భద్రపరచడంతో మూట విప్పి అందరూ చూస్తుండగా ఆ చిదాభస్మాన్ని మంత్రంతో నిండి ఉన్న బెత్తంతో తాకించాడు. బ్రాహ్మణ కన్య లేచి కూర్చుంటుంది. సరిగ్గా అదే సమయానికి ఎముకల మూట కట్టుకు వెళ్ళిన యువకుడు తిరిగి వచ్చాడు. 3వ వాడు అక్కడే ఉన్నాడు. బ్రాహ్మణ కన్య బ్రతికి లేచి కూర్చోగానే ముగ్గురు నాదంటే నాదంటూ వాదులాట మొదలుపెట్టారు. ఇప్పుడు చెప్పు విక్రమార్క మహారాజా, ఈ ముగ్గురిలో ఈమె ఎవరికి దక్కడం న్యాయం అని బేతాళుడు మాటలు ముగించాడు. విక్రమార్కుడు ఇలా చెప్పాడు. మొదటివాడు అస్థికలు తీసుకుని వెళ్ళాడు. వాడు కొడుకుతో సమానం. రెండోవాడు ప్రాణదానం చేసినందువల్ల తండ్రితో సమానం. నిత్యం ఆమెనే స్మరిస్తూ శ్మశానాన్ని కూడా లెక్క చేయకుండా తోడుగా ఉన్నవాడే భర్తగా అర్హుడు అని చెప్పాడు విక్రమార్కుడు. మహారాజుకి ఈ విధంగా మౌనభంగం కలగడంతో శవంతో సహా బేతాళుడు మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.